ఈరోజు నా మేనల్లుడు చిరంజీవి నగేష్, చిరంజీవి సౌభాగ్యవతి ప్రతిభల నూతనంగా నిర్మించిన ఆహ్లాద ఫామ్ హౌస్ నందు నగేష్ యొక్క మాతృమూర్తి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, నా తమ్ముడు శోభనాద్రి అయిన తమ్ముడు భార్య అయిన శ్రీమతి స్వరాజ్యలక్ష్మికి ఆమె యొక్క జన్మదిన సందర్భమున ఆమెకు నా హృదయపూర్వక ఆశీస్సులు. ఆమె గురించి చెప్పాలంటే ఆమె పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చింది కనుక ఆమెకు వేరేగా గౌరవ మర్యాద గురించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు చూసినా మేము చిరునవ్వు నవ్వుతూనే ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. ఆ మనస్సు ఆమె చేసే తెల్లని కోవబిళ్ళ లాంటిది. ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది. అలాగే ఆమె ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా కూడా ఎప్పుడు అందరినీ నవ్వుతూ ఉంటుంది. ఆమెకు అదే శ్రీరామ రక్ష. ప్రతి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు అనుభవించడం కూడా పిల్లలు అందరూ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది నాకు. ఇద్దరు పిల్లలు కూడా చిరంజీవి నగేష్, చిరంజీవి సౌభాగ్యవతి ఉమా కూడా అత్తలంటే చాలా ప్రేమ. అత్త అంటే చాలా అభిమానంగా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు మమ్మల్ని. వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అది కూడా 70 సంవత్సరాలంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అంత యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా రెండు కుటుంబాలు కలపాలని చెప్పి కూడా పెళ్లి సంబంధాలు కూడా చేస్తూ ఉంటుంది. అటువంటి మనస్తత్వం కలవద్ది. అందరితోటి కూడా సంబంధం పెట్టుకొని కలిసిమెలిసిపోతుంది. ఎటువంటి వాళ్ళతోటైనా సరే అరమరిక లేకుండా తను హ్యాపీగా ఉండి అందరినీ నవ్విస్తూ ఉంటుంది. వాళ్ళ మనవలు కూడా అట్లాగే ఉంటారు. ఆ మనవడు కూడా తాతగారైన శోభనాద్రి మా తమ్ముడు ఒక ఫోటో కూడా స్కెచ్ గీసి చూపించాడు. నాకు చాలా ఆనందం వేసింది. ఎంచేతంటే మా నాన్నగారు కూడా డ్రాయింగ్ ఎక్కువ బాగా వేసేవారు. ఆ తాతగారి పోలిక వచ్చినట్టు అనిపిస్తుంది. చిరంజీవి నగేష్ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. ఎంతో సహృదయంతో ఉంటాడు. ఇప్పుడు అందరికీ మంచి చెయ్యాలని, మంచిగా ఉండాలని చెప్పి చూస్తాడు. చేత ఇటువంటి సందర్భాన ఆమె కూడా ఇటువంటి అనేక పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి నేను ఆశీస్సులు అందిస్తున్నాను. హాయ్ అత్త, మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే అత్త. 75th బర్త్డే శుభాకాంక్షలు. మీకు నిత్యం భగవంతుడు నీకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ అనుగ్రహించి ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా హాయిగా ఉండాలి. నీ నిర్మలమైన మనస్సు, మంచి మాట, ప్రేమ ఇంకా ఎప్పుడు వృద్ధి అవుతూనే ఉండాలి. ఎల్లప్పుడూ ఇలా హాయిగా ఉండాలి నువ్వు. మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే అత్త. హ్యాపీ బర్త్డే పిన్ని. ఇలాంటి పుట్టినరోజులు చాలా చేసుకోవాలని మీ అబ్బాయి కోరుకుంటున్నాడు. హ్యాపీ బర్త్డే అత్త. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. హాయ్ నానమ్మ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే లక్ష్మి అమ్మమ్మ, ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే అత్త. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ శ్రీదేవి. హాయ్ లక్ష్మత్త, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు బాగా ఒక కొత్త సైట్లో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ గారు. హ్యాపీ బర్త్డే అమ్మగారు. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ గారు. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది ఇలా మాట్లాడుతుంటే. రావడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు. తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. 9th 10th మీ ఇంట్లో ఉండి చదువుకోవడం, ఆడుకోవడం, ప్రసాద్ నేను చదువుకోవడం, మీరు బాయిల్డ్ ఎగ్ ప్రిపేర్ చేయడం, సో మీరు అంకులు మమ్మల్ని చాలా బాగా చూసుకోవడం తలుచుకుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అత్త. నేను నిన్ను చాలా అడ్మైర్ చేస్తాను. నేను నీ దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అండ్ నా చైల్డ్హుడ్ టైంలో నాకున్న చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. వదిన బావలతో ఆడుకునే గేమ్స్ దగ్గర నుంచి నువ్వు
చేసిన కర్రీస్ లైక్ అండ్ లెట్స్ సే ఎగ్ కర్రీ, ఇంకా ఫస్ట్ టైం హోమ్ బేక్డ్ కేక్ అన్నీ నీ చేతి నుంచే నువ్వు చేసిందే తిన్నాను నేను. ఇంకా ఇప్పటికీ నేను మా సింధుతో కానీ పిల్లలతో కానీ ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను గుర్తు తెచ్చుకుంటాం మేము. అండ్ ఐ మీన్ ఇట్స్ లైక్ ఎ సెకండ్ హోమ్ ఫర్ మీ వెన్ ఐ వాస్ నా చైల్డ్హుడ్ టైంలో. అండ్ ఐ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ విష్ యూ సెలబ్రేట్ మెనీ మోర్. హ్యాపీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అత్త. మరిన్ని పుట్టినరోజులు హెల్తీగా వెల్దీగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు లక్ష్మక్క. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ భగవంతుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ తమ్ముడు. అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఎల్లవేళ్ళ బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మమ్మ గారు. గారికి ఆనందదాయకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ లలితాదేవిని వేడుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ గారు. హాయ్ ఆంటీ, జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మామ. హ్యాపీ బర్త్డే లక్ష్మీ నానమ్మ. హ్యాపీ బర్త్డే లక్ష్మీ అత్తమ్మ గారు. హాయ్ అత్త, హ్యాపీ 75th బర్త్డే. ఇంకా గుర్తు ఫస్ట్ టైం వచ్చి మీకు కలిసినప్పుడు, కొత్తగా పెళ్ళయి వచ్చేప్పుడు ముమ్మవారంలో మంచి మెమరీస్. అప్పుడు ఆ సమ్మర్ వెకేషన్, ముంజులు, తేగలు, కొబ్బరి బండాలు నువ్వు మంచి వంట చేసి ఇచ్చావు. చాలా హ్యాపీ టైమ్స్ అప్పుడంతా. సో హ్యాపీ 75th బర్త్డే. ఎంజాయ్ అ లాంగ్ హెల్తీ జాయ్ఫుల్ లైఫ్. Nagesh, we feel very bad that we are missing the function. మా హెల్త్ కండిషన్ లా ఉన్నాయని చెప్పి ట్రావెల్ చేయట్లేదు. అక్కడికి వచ్చి ఉంటే మన బంధువులందరినీ కలుసుకునే భాగ్యం లభించేది, అది కూడా లేదు. ఆ తర్వాత మీ అమ్మగారు ఫంక్షన్కి బెస్ట్ విషెస్. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ ఫర్ ఫంక్షన్. ఇంకా 25 years మీ అమ్మగారు ప్రతి సంవత్సరం అలా పుట్టినరోజు చేస్తూ ఉండేవు. బాయ్. లక్ష్మి, హ్యాపీ బర్త్డే టు యూ. 75 years. చాలా బాగున్నది. ఫంక్షన్ రావాలనుకున్నాను కానీ రాలేకపోతున్నాను. చాలా బాగున్నది. ఇంత గ్రాండ్గా ఇది చేస్తున్నాడు, పాద పూజ అన్ని చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాను. నీ మంచిదనం అన్నీ కూడా ఇప్పుడు కూడా నువ్వు చాలా మంచిగా మాట్లాడతావు, అన్ని హెల్ప్ఫుల్గా ఉంటావు. అంతే, ఎప్పుడే మా ఇంట్లో ఫంక్షన్ అయినా వస్తా స్ట్రైట్గా కిచెన్లో వెళ్ళిపోతావు అని చూస్తావని, ఇంటికి హెల్ప్ చేస్తావంటే నువ్వు మెచ్చిపోయాను. చాలా నీ గుణాలే మీ పిల్లలిద్దరికీ వాళ్ళకి వచ్చావు. వాడిని అయ్యేసి వాడికి చాలా సంతోషంగా అదే కావాలి. ఆంటీ, నేను భార్యని. మీకు స్పెషల్ డే రోజు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లాదే వల్ల మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మీ పిల్లలతో, మా నాగిగాడు పిల్లలతో, మా చెల్లెమ్మ పిల్లలతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఎప్పుడు ఏం కావాలన్నా దేవుడు మీకు ఆ సంతోషాన్ని ఇవ్వాలని, మంచి హెల్త్ ఇవ్వాలని, మీ సున్నితమైన మనసుతో మీరు మమ్మల్ని ఒక 25 ఏళ్ళ నుంచి మమ్మల్ని చూస్తున్నారు, మేము మిమ్మల్ని చూస్తున్నాము. మీరు ఎప్పుడు చాలా సాఫ్ట్ హార్ట్తో మమ్మల్ని బాగా చూసుకున్నారు. మేము చేసిన ఏం పనులైనా మీరు దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు ప్రేమనే ఇచ్చారు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ a very స్పెషల్ డే ఆంటీ. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ జర్నీ. నాగి మామ, దిస్ ఈస్ ఫర్ యువర్ మదర్. బాయ్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అత్త. నీ మంచి మనస్సు నీకే శ్రీరామ రక్ష. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆంటీ, మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని
ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే పిన్ని గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హలో ఆంటీ, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ఎల్లవెల్లా ప్రార్థిస్తున్నాను. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ. Hey, hi auntie. Wish you many happy returns of the day auntie. Have a wonderful birthday. మీరు అందరి పట్ల చూపెట్టే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అమూల్యమైంది ఆంటీ. మీరు ఎప్పుడు అందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటారంటీ. ఇక మా నగేష్కి అయితే మీరే ప్రత్యక్ష దైవం. మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది ఆంటీ, అమ్మని మించిన దైవం ఉన్నదా, అవతార పురుషుడైనావు అమ్మకి కొడుకే. హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఇయర్. థ్యాంక్ యూ. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఆంటీ. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ. మీకు ఆ భగవంతుడి నిండు నూరేళ్ళు ప్రసాదించాలని, ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంటీ. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే మా డార్లింగ్ నాగబాబుకి, మా డీరెస్ట్ ఫ్రెండ్, మా రోల్ మోడల్, తనకి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఇలా ఎన్నో మైల్ స్టోన్స్ తను అధిరోహించాలని ఆశిస్తూ లవ్ యూ రాజా. బాయ్ బాయ్. లక్ష్మక్క హ్యాపీ బర్త్డే. వాకచెల్ల వెంకటరత్నం గారికి 4వ సంతానం అయ్యి, అద్దెపల్లి వెంకటరాజు గారికి 3వ సంతానానికి కొడలు అయ్యి, చాలా ఆనందంతో ఒక అబ్బాయిని అమ్మాయిని తీర్చిదిద్ది పెళ్లి సంబంధాలు చూస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునేలాగా చేసావు పిల్లలిద్దరిని. చాలా సంతోషం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లక్ష్మోదన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు కాలాన్ని వృధా చేయకుండా ఎంతో సద్వినియోగపరుచుకుంటున్నారు. మీరు మాకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. హాయ్ ఆంటీ, ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ జీవనయానం 75 వసంతాల చైత్రరథం. అద్దేపల్లి వంశానికి ఆభరణం మీరు. జీవిత భాగస్వామిగా శోభనాద్రి అంకుల్తో సాగిన మీ జీవితం సుమపదం. మీ ఇరువురి అనురాగ వరాలు వెళ్ళిన పారిజాతాలు నగేష్, ఉమాదేవి. మీ మంచితనానికి వారసులు. బంగారానికి సువాసన అబ్బిన రీతి నాగబాబు. అర్ధాంగి ప్రతిభ. మీ కుటుంబానికి మరతకమణి. వారి ముద్దుల సంతానము మీ మనవడు కార్తికేయ, మనవరాలు లక్ష్మీ గగన. మీ సద్గుణ రాశికి వారసులు. వీరందరి నడుమ ఈ ఆహ్లాదము వేదికగా మీరు జరుపుకునే వజ్రోత్సవ జన్మదిన వేడుకలు మాకందరికీ ఆహ్లాదమైన ఉత్సాహహేళ నింపాయి. మీకు జగన్మాత శతవసంతాలు సంపూర్ణమైన ఆనందమయ జీవితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హృదయపూర్వక నమస్సుమాంజలితో మీ వాసు. థ్యాంక్ యూ ఆంటీ. హాయ్ అత్త, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అత్త గురించి చెప్పాలంటే చాలా సింపుల్, హంబుల్ అండ్ కేరింగ్ పర్సన్. ఓర్పు, సహనం, కష్టపడే తత్వం చాలా ఎక్కువ. అందరికీ మంచి ఫుడ్ తినడం ఇష్టం, కానీ అత్తకి వండి అందరికీ పెట్టడం ఇష్టం. పెళ్లి సంబంధాలు కుదర్చడం అంటే మరీ ఇష్టం. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందని వెళ్తే చాలు తను భలే చెప్తుంది హోమ్ టిప్స్ అవన్నీ. సో ఇలాంటి మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి అత్తలో. సో అత్త ఎప్పుడు కూడా నవ్వుతూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అత్త. అలాగే బావ కూడా నీ ప్రతి బర్త్డేకి ఇంకో గృహ ప్రవేశం చేసుకోవాలని కోరుకుంటున్నా. లక్ష్మి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అత్త, పుట్టినరోజు శుభాకాంక్షలు. 75 ఇయర్సా? ఓకే, ఇలాగే యాక్టివ్గా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలాగే హ్యాపీగా వెళ్ళాలని మా కోరిక. పిన్ని గారు 75 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆ పెరుమాళ కటాక్షం వల్ల మీరు ఆనందంగా సుఖంగా గడవాలని కోరుకుంటున్నాము. మీరు మీ పిల్లల్ని చక్కగా క్రమశిక్షణతో తీర్చిదిద్ది
వాళ్ళని ఒక ఉన్నత స్థితిలో ఉంచారు. మీరు మా అందరికీ స్ఫూర్తిదాయకం. వన్స్ అగైన్ పిన్ని గారు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ 75th బర్త్డే. హ్యాపీ 75th బర్త్డే అత్తయ్య గారు. చెప్పమ్మా. లక్ష్మి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్మి నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అత్తయ్య గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. పిన్ని హ్యాపీ బర్త్డే. నీ కోవా మర్చిపోము. పిన్ని హ్యాపీ బర్త్డే పిన్ని. నా మూడో సోదరి అత్తేపల్లి స్వరాజ్యలక్ష్మికి 75 సంవత్సరాల నుంచి 76వ సంవత్సరంలో వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలతో నా మనసులో మాట చెప్తున్నాను. మంచి దస్తూరి మంచి మనస్సుతో 7th ఫార్మ్ వరకు చదివి మంచి అందరికీ మంచి చేసే లక్షణం గల మా సోదరికి మరియు మరలా శుభాకాంక్షలు. పుట్టింటి వారైనా మెట్టింటి వారైనా వారైనా అందరికీ మంచి చెప్పడం, కలమషములైన పలకరింపుతో ప్రేమ అనురాగాలు పంచడం, పొదుపు ఆచరించడం, వీలైనంత వరకు అందరికీ సహాయం చేయడం మరియు తన వంతు సామాజిక బాధ్యతగా వధువులను పరిచయం చేయడం కూడా సామాజిక బాధ్యతగా చేస్తున్నది. అత్తేపల్లి శోభరాజు బాబు గారికి అనుకూలవతి అయిన భార్యగా, బంగారం లాంటి ఇద్దరు బిడ్డలకు మాతృమూర్తిగా, బంధుమిత్రులకు కష్టాలలో ఆదర్శమూర్తిగా ఉన్న నా సోదరికి సహస్రత ఆరోగ్యభరితమైన ఆయువుని ఇమ్మని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తున్నాను. గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నమస్కారం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే అమ్మగారు. ఉదయం గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. హాయ్ అక్క, 75th బర్త్డే విషెస్ టు యూ. హ్యాపీ బర్త్డే. ఇంకా ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ పిన్ని గారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. అక్క, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నువ్వు ఇలా మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్మి అక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారండి. హ్యాపీ బర్త్డే మామ. హ్యాపీ బర్త్డే మామ. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. పుట్టినరోజు శుభాకాంక్షలు వదిన. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్కయ్య గారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న అత్తయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మగారు. హాయ్ అత్త, హ్యాపీ బర్త్డే టు యూ. అత్త, నీ కోసం చెప్పాలంటే నాకు గుర్తొచ్చేది చిన్నప్పుడు ఒక విషయం. మేము సెలవులకు వచ్చినప్పుడు ఒక సినిమాకి తీసుకెళ్ళాం. ఒక టికెట్కి 2 సినిమాలు. ఇప్పటికీ నేను లక్ష్మత్ అంటే ఒక టికెట్కి 2 సినిమాలు. ఆ విషయమే గుర్తించుకుంటాను. నేను నీకోసం నవ్వుకుంటూ ఉంటాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ మెమరీ అత్త. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అత్త. హ్యాపీ బర్త్డే అత్త. హ్యాపీ బర్త్డే అమ్మగారు. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ గారు. లక్ష్మి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇలాగే ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అత్తేపల్లి స్వరాజ్యలక్ష్మి గారు 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడ ఆర్యవయసుల నిమిత్తం, సంబంధాల నిమిత్తం చేసే సేవ గణనీయం. హాయ్ అత్త, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ 75th బర్త్డే. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా గుర్తు, ఫస్ట్ టైం కలిసినప్పుడు ముమ్మడివాళ్ళలో కలిసాము. అక్క, నేను, అమ్మ ఉండేవాళ్ళము అప్పుడు. అండ్ పొలాల్లో అంతా నీ బ్రైట్ స్మైల్ ఇంకా గుర్తు. ప్లస్ ఫస్ట్ టైం నేనేమో అక్కడ టీ తాగాను. బెల్లంతో చేసిన టీ నువ్వు చేసి ఇచ్చావు మాకు అప్పుడు. ఇంకా బాగా గుర్తుంది. సో ఎనీవే, బోల్డ్ మెమరీస్. హోపింగ్ మళ్ళీ నీకు కలుగుతామని అనుకుంటున్నాను. సో వెరీ సూన్. హ్యాపీ బర్త్డే అగైన్. విషింగ్ యూ హెల్తీ పీస్ఫుల్ లైఫ్. మీ మనవరాళ్ళు పిల్లలతోటి. టేక్ కేర్. హలో లక్ష్మత్త, పుట్టినరోజు శుభాకాంక్షలు అత్త. ఎలా ఉన్నావు? ఇలాంటి పుట్టినరోజులన్నీ ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. నువ్వు ఫస్ట్ నుంచి అందరితోటి కలుపుగోలుతనంగాను, ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తావత్త. అది మా అందరికీ చాలా నచ్చుతుంది అత్త. హ్యాపీ బర్త్డే అత్త. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్త. హ్యాపీ బర్త్డే పిన్ని గారు. ఇలా హ్యాపీగా చాలా పుట్టినరోజులు చేసుకోవాలి. మీరు హాయిగా ఉండాలి. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ.
హ్యాపీ 75th బర్త్డే ఆంటీ. వదిన గారు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండండి. హ్యాపీ బర్త్డే అత్త. మీ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పని, ఇలా కలకాలం మా మీద ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. హలో పిన్ని గారు, హ్యాపీ బర్త్డే అండి. మీ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఫంక్షన్లో బిజీగా ఉన్నారా? అందరితోటి హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. అరేంజ్మెంట్స్ నచ్చాయనుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పటిలాగే యాక్టివ్గా హెల్తీగా ఉంటూ నాగి మంచి మంచి డిషెస్ చేసి పెట్టాలి. మీకు ఆ దేవుడు ఆరోగ్యాన్ని మంచి హ్యాపీ లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మా అక్కయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. హలో ఆంటీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలానే బాగుండాలంటే ఇంకా చాలా చాలా బర్త్డేస్ సెలబ్రేట్ చేయాలి. ఇంకా అలానే హెల్తీగా ఉండాలి. మీ అన్ని కోరికలు బాగా అవ్వాలంటీ. మన సైడ్ నుంచి, మా మమ్మీ సైడ్ నుంచి, మీ చల్లి సైడ్ నుంచి, ఆశీష్ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి బాగా విషెస్ ఆంటీ. ఇలానే బాగానే ఉండండి. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే. వి ఆల్ మిస్ యూ ఆంటీ అ లాట్. పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తమ్మ గారు. హ్యాపీ 75th బర్త్డే పెద్దమ్మ గారు. నా మాతృ సమానమైన స్వరాజ్యలక్ష్మి వారు 75 వసంతాలు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సందర్భంగా అమ్మకు నా తరపున, నా ఫ్యామిలీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా బాల్యమిత్రుడు నగేష్ అనే ప్రతిభకు నూతన గృహప్రవేశం నిర్మించిన సందర్భంగా నా ఫ్యామిలీ తరపున, నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు మాతృమూర్తితో సమానమైన నా బాల్యమిత్రుడు తల్లిగారు స్వరాజ్యలక్ష్మి గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫున, మా కుటుంబం తరఫున. అలాగే నా బాల్యమిత్రుడు నగేష్ శ్రీమతి ప్రతిభ ఇద్దరు నూతన గృహప్రవేశంలో అడుగుతున్న సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు నా తరఫున, మా కుటుంబం తరఫున తెలియజేయబడుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు ఆంటీ. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. ఈరోజులాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలి. హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ దిస్ ఇయర్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ బ్లెస్డ్ ఆల్వేస్. వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. ఇక్కడ మేమందరం అపార్ట్మెంట్లో మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాము. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం ఆంటీ. లవ్ యూ. స్నేహశీలి, సౌమ్యశీలి, సహనమూర్తి, మృదుభాషిణి స్వరాజ్యలక్ష్మి గారికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి ప్రతిభా ప్రసాద్కు నూతన గృహప్రవేశ సందర్భంగా మా శుభాకాంక్షలు. లక్ష్మీత పుట్టినరోజు శుభాకాంక్షలు అత్త. అందరికీ కష్టాల్లో ముందు ఉంటావు అత్త. నువ్వు మీ పిల్లలతోని, మీ మనవులతోని ఆరోగ్యంగా 100 ఏళ్ళు జీవించాలని ఆ పెరుమాళ్ళు నేను కోరుకుంటున్నాను అత్త. నమస్తే. 75వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు స్వరాజ్యలక్ష్మి గారికి. అలాగే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రప్రథముగా శ్రీమతి అద్దేపల్లి స్వరాజ్యలక్ష్మి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. శ్రీమతి అద్దేపల్లి స్వరాజ్యలక్ష్మి గారు ఎన్నో సంవత్సరముల నుండి వైశ్యకర్మలో వివాహ ప్రయత్నములు చేయు వారికి తమ వంతు బాధ్యతగా, కృషిగా, నిబద్ధతతో ఎందరికో బయోడేటాలు పంపుతూ వివాహములు చేసుకొనుటకు తమ వంతు చేయు కృషి, తపన అభినందనీయము. వారు ఇలాగే ఎందరికో చాలామందికి వివాహాలు కుదుర్చుటలో ఆ పరంధాముడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు స్వరాజ్యలక్ష్మి గారికి ప్రసాదించాలని మనందరి తరపున కోరుకుంటున్నాం. శ్రీమతి అద్దేపల్లి స్వరాజ్యలక్ష్మి గారికి 75వ జన్మదిన వేడుకలు కుమారుడు నగేష్ గారు, కోడలు ప్రతిభ గారు నిర్వహించుట
చాలా ఆనందదాయకం. ప్రియమైన స్వరాజ్యలక్ష్మి ఆంటీ గారికి బాగున్నారని తలుస్తున్నాను. మీరు 75 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. అలానే క్యాటరాక్ట్ ఆపరేషన్ అవ్వడం వల్ల రాలేకపోతున్నందుకు చాలా బాధగా కూడా ఉన్నది. అందుకోసమే ఈ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను. మీ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒకవైపు బంధాన్ని, మరొక వైపు బాధ్యతని సరిసమానంగా మోసిన ఒక గొప్ప వ్యక్తి మీరు ఆంటీ. ఎలాంటి స్వార్థం లేకుండా కల్మషం లేని ప్రేమను నాకు మీరు పంచారు. దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతరాలిని. పేగు బంధం కానీ రక్త సంబంధం కానీ లేకపోయినా ఒక అమ్మలా నన్ను మీ కన్నీరుప్పలతోటి చూసుకున్నారు. సొంత బిడ్డలా చూసుకున్నారు. మీతో గడిపిన ప్రతి క్షణము కూడా ఎంతో మధురమైనది ఆంటీ. నేను చెప్పలేను. కొంతసేపు గడిపినా సరే జీవితాంతం రుణపడేటట్టు నన్ను చేశారు. నిజంగా చెప్పాలంటే దయ, ప్రేమ, జాలి, త్యాగం వీటన్నిటికీ నిదర్శనం మీరు. నేను గొప్ప చెప్పట్లేదు. ఇది నా సొంత అనుభవం. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఈరోజు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా. ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు ఉంటాయి కానీ మీరు నాకు చూపించిన ప్రేమ, నేను పంచుకునే బంధం మీతోటి చాలా అరుదైనది. మీరు చూపించే ఈ ప్రేమకు సదా పూజిస్తున్నాను. దీన్ని అందుకున్నందుకు కూడా నేను ఆ భగవంతుణ్ణి నాకు ఇచ్చే వరంగా భావించి అదృష్టమంతురాల్లా నేను ఫీల్ అవుతున్నాను. ఆంటీ, నేను లేకపోయినా సరే నేను మీ దగ్గర ఉంటూ నేను మీకు విషెస్ చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. మీరెప్పుడు కూడా మీ భావి జీవితం నవ్వుతూ, చిరునవ్వుతో, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా గడపాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజుల శుభాకాంక్షలు మరొకసారి ఆంటీ. ఇలాంటి ఘనమైన పుట్టినరోజులు మీరు మరెన్నెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పాదాలకు నా నమస్కారాలు. ఇట్లు మీ అమ్మాయి కవిత, హైదరాబాద్. సెలవు. హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. లవ్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను తిట్టకుండా నేను ఏమడిగినా సరే నాకు తెస్తావు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. బర్త్డే నాన్నమ్మ. నువ్వు నన్ను ప్రతిరోజు పొద్దున్నే లేపి చదువుకోమని పాలు ఇచ్చి, లేకపోతే వేడి నీళ్ళు ఇచ్చి నీ పని నువ్వు చూసుకుంటావు. ఒకవేళ నేను భోజనం కూడా నన్ను మళ్ళీ లేపి మళ్ళీ నీ పని చూసుకుంటూ ఉంటావు. ఎవరు లేకపోయినా నువ్వు పొద్దున్నే లేవుస్తూ ఉంటావు. అందుకనే రోజు చదువుకోగలుగుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే నాన్నమ్మ. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అత్తమ్మ గారు. మీ గురించి చెప్పాలంటే ఇంత చిన్న వీడియో అలా సరిపోతుందండి. మీ గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. పెళ్ళయ్యాక మా అమ్మగారి దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నానో మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలి, ఇంట్లో ఎలా ఉంచుకోవాలి, అలా చాలా నేర్పేవాళ్ళు. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇలా చాలా నేర్చుకున్నాను మీ దగ్గర. మీ చిన్నప్పుడు కార్తీక్ ఒక్కడే ఉన్నప్పుడు చాలా కంగారు ఉండేది ఏదైనా చిన్నది వచ్చినా. కానీ మీరు ఆ మావయ్య గారు వచ్చేసాక పిల్లల్ని పెంచడంలో అంత కంగారే ఉండేది కాదు అసలు. వెనకాల మీరు ధైర్యం చెప్పేవారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పిల్లలకి చిన్ని ఒంటింటి చిట్కాలతో సరిపెట్టుకోవచ్చమ్మా అని చెప్పి చాలా చెప్పేవారు. అలా చాలా నేర్చుకున్నాను. ఆ నాలెడ్జ్ చాలా మందికి షేర్ చేశాను కూడాను. చాలా థ్యాంక్స్ అత్తమ్మ గారు ప్రతి దానికి. అన్నిటికన్నా ముఖ్యం నా లైఫ్లో మా మంచి భర్తనిచ్చారు. చాలా థ్యాంక్స్ అత్తమ్మ గారు. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. బాయ్.
అమ్మ నీ గురించి ఏం మాట్లాడాలో ఎక్కడ మొదలెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. అమ్మ పొద్దున్న లేవగానే నీతో కబుర్లు చెప్పడం ఇష్టం, నాకు నిన్ను ముద్దు పెట్టుకోవడం ఇష్టం, నీ ఒళ్ళో పడుకోవడం ఇష్టం, నీ చేయి నా నుదుటి మీద పెట్టుకోవడం ఇష్టం, నీతో తెక్కించుకోవడం కూడా ఇష్టం. నువ్వు 1 గంట లేకపోతే నాకు తోయదమ్మా. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చాలా చాలా కష్టాలు పడ్డావు, అయినా సరే ఓర్పుగా భరించావు. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటావు, ఒక్క నిమిషం ఖాళీగా ఉండవు. ఈ వయసులో కూడా కష్టపడుతూనే ఉంటావు. ఇప్పుడైనా కొంచెం పనులు తగ్గించుకోమ్మా. అన్నీ మంచి బుద్ధులు నేర్పించావు, ఎంత ఎదిగినా ఒదుగు ఉండాలని నేర్పుతావు, అందరితోనూ స్నేహంగా ఉండమని చెప్తావు, ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దని చెప్తావు, నలుగురికి సాయం చేయాలని చెప్తావు. పుట్టింటోళ్ళు అంటే ప్రాణం, అత్తింటోళ్ళు అంటే కూడా అభిమానం, అంతే అభిమానం. ఆడపడుచులు అంటే మరీను. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఏదో ఒకటి చేసి పంపిస్తావు. మన చేతితో చేసుకుని పెట్టుకుంటేనే తృప్తిగా ఉంటుందిరా అంటావు. పెళ్లి సంబంధాలు చూడటం అనే ఒక మంచి వ్యాపకం పెట్టుకున్నావు. ఎవరి దగ్గర ఎప్పుడు 1 రూపాయి ఆశించవు. నీకు తీసుకోవడంలో కంటే ఇవ్వడంలోనూ పంచుకోవడంలోనూ ఆనందం ఎక్కువ. ఎవరికి ఎంత పెద్ద సాయం చేసినా నేను చేసింది ఏముందిలే అంటావు. ఎవరు ఎంత చిన్న సాయం చేసినా సరే బాగా గుర్తుపెట్టుకుంటావు. మన మంచితనమే మన పిల్లల్ని కాపాడుతుందిరా అంటావు. నిజమమ్మా, నీ మంచితనమే మమ్మల్ని కాపాడుతుంది. డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారమ్మా. అమ్మ నువ్వు ఇలాగే 100th బర్త్డే కూడా చేసుకోవాలమ్మా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్మా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి.